తెలంగాణ బీజేపీకి కొత్త ఇన్ఛార్జ్. పోడు పట్టాల సమస్యపై సర్కార్ ఫోకస్. మంత్రి జూపల్లికి సొంత పార్టీ నుండే సెగ. గుంటూరు కౌన్సిల్ మీటింగ్ లో రభస. ఈ వార్తలన్నింటినీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా అభయ్ కుమార్ పాటిల్ నియమించారు. జాతీయ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అభయ్ కుమార్ పాటిల్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ప్రభారిగా బీజేపీ సమావేశంలో పాల్గొన్నట్టు ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. కార్యశాలలో తెలంగాణ పార్టీ ప్రభారి హోదాలో పాల్గొన్నట్టు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కర్ణాటక బెల్గావి సౌత్ ఎమ్మెల్యేగా అభయ్ పాటిల్ 3 సార్లు గెలిచారు. కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ప్రారంభించిన అభయ్ పాటిల్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గత లోక్సభ ఎన్నికల సమయంలోనూ తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు అభయ్ పాటిల్. తెలంగాణలో జెండా పాతాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఇకపై మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయనున్నారు అభయ్ పాటిల్. పోడు పట్టాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని తెలంగాణ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అర్హులకు పోడు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఇచ్చేందుకు అర్హత సాధించిన వారికి కారణాలు చెప్పి దరఖాస్తులు క్లియర్ చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. పోడు పట్టాల సమస్యలు, పోడు భూముల సమస్యలపై మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు, పలువురు మైదాన ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఐటీడీఏ పీఓలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగతగలడం హాట్ టాపిక్ గా మారింది. గద్వాల్ జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య వర్గానికి చెందిన కార్యకర్తలు, నేతలు. గద్వాల్ కు సాగు, త్రాగునీరు అందించే రేలంపాడు, గట్టి ఎత్తిపోతల, జూరాల ప్రాజెక్టును సందర్శించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయించారు. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం హాజరు కావడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు సరిత తిరుపతయ్య వర్గీయులు. ఆపరేషన్ ధూల్పేట్ ను మరింత ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఆగస్టు 31 నాటికి గంజాయి నిర్మూలన లక్ష్యంగా దూసుకెళ్తున్న పోలీసులు ఆపరేషన్ ధూల్పేట్ పై ధూల్పేట్ ఎక్సైజ్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా ఆపరేషన్ ధూల్పేట్ కార్యక్రమంపై పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ధూల్పేట్ పై కీలక విషయాలు వెల్లడించారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి. ధూల్పేట్ లో ఉమ్మడిగా నిర్వహిస్తున్న దాడులతో గంజాయి అమ్మకందారులు పరారయ్యారని చెప్పారు. ధూల్పేట్ లో ప్రధాన నిందితుల్లో 3 అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా కమిటీ స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఏపీ వ్యాప్తంగా స్కూల్లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. పలు జిల్లాల్లో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఫలితంగా స్కూల్ ఎలక్షన్ లోనూ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఇక ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో ఎలక్షన్ ముగియగా తాజాగా మరికొన్ని స్కూల్స్ లోనూ ఎన్నికల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వి తిమ్మపురంలో స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానోపాధ్యాయులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ టీడీపీలోని 2 వర్గాల మధ్య రచరాజేసింది. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. మున్సిపాలిటీ డివిజన్లోని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదానికి వేదికైంది. అధికారుల ప్రోటోకాల్ పాటించడం లేదని వైసీపీ సభ్యులు నిలదీయడంతో కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన తొలిసారి గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేను సన్మానించారు. అయితే గుంటూరు నగరంలోని తాగునీటి సమస్య, కొత్త రిజర్వాయర్ల పైప్ లైన్ నిర్మాణం ఆలస్యం కావడంపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.